శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా 24 దేవాలయాలు ఉన్నాయని శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ తారక శ్రీనివాస్ అన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరిపించాలి, కానీ గత పాలకులు జరపలేదని అన్నారు. వాటన్నింటినీ గుర్తించి జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం జరిపినట్టు చెప్పారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ 21 కిలోమీటర్లు ఉంటుందని అన్నారు. 15 కిలోమీటర్ల మేర ఇప్పటికే పరిపూర్ణంగా సిమెంట్ రోడ్డు వేశామని తెలిపారు. ఇక శ్రీకాళహస్తిని మరింత అభివృద్ధి చేస్తానని అంటున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ తారక శ్రీనివాస్ తో మా ప్రతినిధి యామిని ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు BRK న్యూస్. దిస్ ఇస్ యామిని. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు దేవస్థానానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలాంటివి చేశారు, ఫ్యూచర్ లో ఎలాంటివి చేయబోతున్నారు, వార్తని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటివరకు జరిగాయండి? శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా 24 దేవాలయాలు ఉన్నాము. ఆ 24 దేవాలయాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభాభిషేకం జరపాలి. జీర్ణోద్ధరణ జరపకుండా, జీర్ణోద్ధరణ కాకుండా ఐడెంటిఫై చేసుకున్న 16 గుళ్ళని ఇప్పటి వరకు కుంభాభిషేకాలు చేశాము మేము. తిరిగి ఇంకా ఒక 8 ఆలయాలు కూడా జరుగుతూ ఉన్నాయి, అంటే రీకన్స్ట్రక్ట్ జరుగుతూ ఉంటాయి. అయిపోయిన వెంటనే వాటిని కూడా కుంభాభిషేకం చేస్తాం. అంటే ఎంటైర్ శ్రీకాళహస్తికి సంబంధించిన 24 టెంపుల్స్ని గత పాలకులు 30 ఏళ్లుగా ఉన్న పాలకులు ప్రతి 12 సంవత్సరాలు జరపాల్సిన కుంభాభిషేకం జరపకపోవడం వల్ల వాటన్నిటిని ఐడెంటిఫై చేసి అన్నిటినీ జీర్ణోద్ధరణ చేసి ఈరోజు కుంభాభిషేకాలు జరపగలిగినాం. అదేవిధంగా గిరి ప్రదక్షిణ అనేది 21 కిలోమీటర్లు. ఆ గిరి ప్రదక్షిణ మనకు తిరువన్నామలైకి ఏ విధంగా ఉంటుందో శ్రీకాళహస్తి కూడా గిరి ప్రదక్షిణ ఉంది. ఇది 21 కిలోమీటర్లు, అక్కడ 14 కిలోమీటర్లే. అవుట్ ఆఫ్ 21 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఇప్పటికే పరిపూర్ణంగా సిమెంట్ రోడ్ వేసాం. ఇంకొక 6 కిలోమీటర్లు కూడా గ్రావెల్ రోడ్ ఫామ్ చేస్తున్నాము. దాని మీద కూడా సిమెంట్ రోడ్ వేస్తాం. చుట్టూ కూడా 10,000 చెట్లు కూడా మేము ఫార్మేషన్ చేస్తున్నాం. ఇప్పటికే 3,000 చెట్లు కూడా మనం నాటించడం జరిగింది. అండ్ శివం టు శివం ప్రాజెక్ట్ గురించి చెప్పండి. ఎందుకంటే చాలా వరకు ఇక్కడ ఈ రోడ్ నుంచి రావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ బ్రిడ్జ్ నుంచి ఇటు కనెక్ట్ అయిపోతుంది ఆలయానికి. శివం టు శివం అనేది మా యొక్క ఎమ్మెల్యే గారి డ్రీమ్. అది మా ఎమ్మెల్యే గారు అర్ధనారీశ్వర శివాలయం నుంచి శ్రీకాళహస్తి శివాలయం వరకు కూడా ఒక శివం టు శివం అనే రోడ్డును ఫామ్ చేసినారు. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మనం స్టార్ట్ చేయలేదు. ఎలక్షన్స్ అయిపోవడమే వర్క్ స్టార్ట్ అవుతుంది. అంటే స్వర్ణకి రివర్ గురించి చూసుకుంటే అండి, కొంచెం దాని యొక్క ఇప్పుడు ఏదైతే పెరిగిపోతుందో ఆ చెత్త వల్ల దాని పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఎలాంటి చెప్పండి. మా గతంలో స్వర్ణముఖి నది అనే ఒక దట్టమైన అడవి అయిపోయింది. ఎమ్మెల్యేగా మధుసూదన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వెంటనే మేమేం చేసామంటే స్వర్ణముఖిని ఫస్ట్ మేము క్లీన్ చేసే పని ఎత్తుకున్నాం. పూర్తిగా స్వర్ణముఖిని క్లీన్ చేసాం. ఆ స్వర్ణముఖిలో మీరు చెప్పినట్లుగా టోటల్ డ్రైనేజ్ వ్యవస్థ అంతా అక్కడికి వెళ్ళిపోయింది. అది ఆ డ్రైనేజ్కి స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని పైప్ లైన్ కూడా ఫామ్ చేస్తున్నాం. దానికి కూడా మురికి నీరు శుద్ధి కేంద్రం అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఈ డ్రైన్ అంతా తీసుకెళ్లి స్వర్ణముఖిలో లేకుండా అక్కడ తీసుకెళ్లి దాన్ని క్లీన్ చేసే ప్రాజెక్ట్ ఒకటి ఉంది. అది కూడా తొందరలో స్టార్ట్ చేస్తున్నాం. అంటే 2 సార్లు అంటే 2 టర్మ్స్ కి మీరు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా ఉంటారు, స్టిల్ కంటిన్యూ అవుతున్నారు. సో దేవస్థానానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఇకపై? శ్రీకాళహస్తిలో ఇప్పుడు మేము మాస్టర్ ప్లాన్ అనేది మొట్టమొదట ఇంప్లిమెంట్ చేయాలమ్మా. ఆ మాస్టర్ ప్లాన్ కానీ జరిగిపోయిందంటే క్యూ కాంప్లెక్స్ వస్తుంది. క్యూ కాంప్లెక్స్లో భక్తులు వెయిట్ చేసే పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత ఫ్లోటింగ్ వచ్చినా కూడా స్టాంపుడ్ కాకుండా తొక్కుసలాట లేకుండా క్యూ కాంప్లెక్స్ ఒకటి. అదేవిధంగా సర్పదోష నివారణ పూజలు ఉన్నాయి కదా, వాటన్నిటిని టెంపుల్ అవుట్ సైడ్ తీసుకొస్తున్నాం. క్యూ కాంప్లెక్స్ ఒక స్టేజ్లో ఉంటుంది, దాని మీద సర్పదోష నివారణ పూజలు ఉంటాయి. ఆ విధంగా ఆ ఏర్పాట్లు చేసుకుంటే భవిష్యత్తులో మనకు 1,00,000 దాటేటట్టు ఉంది. ఇప్పటికే మనకేంటంటే పీక్ డేస్ అంటే మండే, సాటర్డే, సండే, ఫ్రైడే ఈ టైంలో 40,000 నుంచి 45,000 పైన వస్తున్నారు. మామూలు జనరల్ డేస్లో 25,000 వస్తున్నారు. వీటన్నిటికీ మాస్టర్ ప్లాన్ అనేది ముఖ్యం. దాన్ని స్టార్ట్ చేస్తాం వెంటనే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి దేవస్థానానికి అని కోరుకుంటున్నాను. నమస్తే అండి. చూశారు కదండి, శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ తో BRK న్యూస్. స్టే ట్యూన్ టు BRK న్యూస్, తెలుగు సత్తా.